హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, సర్పంచ్ ఎన్నికల వేడైతే మనకు కనిపిస్తూ ఉంది. గ్రామాలలో మేమే సర్పంచ్లు కావాలని చెప్పేసి ఇవాళ ఎవరైతే పోటీ చేయాలనే అభ్యర్థులు మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలుస్తోంది. దాదాపు నామినేషన్ కూడా రెడీ అయ్యారు, కొన్ని దగ్గరలో వేయడం కూడా జరుగుతుంది. సో కొన్ని గ్రామాలలో అయితే ఏకగ్రీవం చేయాలని చెప్పి కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా లాబింగ్లు చేసి, లేకపోతే ఊరికి మేము కొన్ని పైసలు ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్లు కూడా రాసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక కొన్ని గ్రామాలలో అయితే మా పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పేసి చాలామంది కూడా ఇవాళ కొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి నిజానికి ఇవాళ గ్రామ పంచాయతీలు అనేటివి అసలు సర్పంచ్ అనేది ఇవాళ స్వపరిపాలన సంస్థల, లేకపోతే నిజంగానే పార్టీలను చూసుకుంటే, పార్టీ గుర్తులను చూసుకుంటే ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తు రాలేదు, బీజేపీ పార్టీకి ఒక గుర్తు రాలేదు, బీఆర్ఎస్ పార్టీకి గుర్తు రాలేదు. మరి ఈ పార్టీలు అతీతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను కేవలం ఇవాళ రాజకీయ నాయకుల అధికారం కోసమో అస్తిత్వం కోసమో ఇవాళ పార్టీ అని ఒక ముద్రేసి కొన్ని గ్రామాల్లో చాలా మంచి అభ్యర్థులను కూడా ఓడగొట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు మా పార్టీ కాదు కాబట్టి వాడు గెలవద్దు అని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి నాయకులకో, లేకపోతే కార్యకర్తలకో, ప్రజలకో కూడా వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం పెట్టేసి వాళ్ళని కూడా ఓడగొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, క్లియర్గా మీ గ్రామానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో సో ఆ ప్రాతిపదికన, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకి దాదాపు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి 17% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఇవాళ జనరల్ స్థానాలనే గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియను కొనసాగించింది. ఈరోజు దాన్నే మళ్ళీ యథావిధిగా అదే రిజర్వేషన్లు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ బీసీలని రెండు పార్టీలు కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి బీసీలు కూడా ఇవాళ సొంత నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకొని ఇవాళ సర్పంచ్ ఎన్నికలంటే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ ప్రతి ఓటర్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కులము, ప్రతి మతము అందరిని కూడా ఇవాళ అందరి మద్దతుతోటి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పోకపోతే ఆయన చిన్న చిన్న దాంట్లకి అలిగి ఇవాళ మనం చిన్న మందలియకపోతే కూడా నన్ను మందలియలేదని ఓటైన వాళ్ళు కూడా గ్రామాలలో ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ చాలామంది సర్పంచులు కూడా అన్నీ కలుపుకొని గెలిచినా కూడా బిల్లులు రాక ఇవాళ అప్పులప్పాలైనటువంటి పరిస్థితి గ్రామాలలో ఉంది. కాబట్టి ఇవాళ మీరు గెలుస్తున్నారు అని చెప్పేసరికి ఇవాళ విచ్చలవిడిగా ఖర్చు చేసి ఇంకొక 5 లక్షలు పెడదామని చెప్పేసి మీరు పెడతారు. కానీ తర్వాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ ఎకరం అమ్ముకునే పరిస్థితి చాలామంది సర్పంచ్లకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీలకు అతీతంగా సర్పంచ్లు అనేసరికి మనకు స్వపరిపాలన సంస్థలు, సో గ్రామ పంచాయతీల ఎన్నికలు అనేటివి స్వపరిపాలన సంస్థలు కాబట్టి పార్టీలకు అతీతంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ మంచి అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. మీ ఊర్లో ఉన్నటువంటి విద్యాపరంగా, తర్వాత గ్రామంలో వైద్యపరంగా, తర్వాత గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి విద్యావంతులకు ప్రయారిటీ ఇవ్వండి. ఇవాళ చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏమని చదువుకున్నోళ్ళే అభివృద్ధి చేస్తారా, చదువుకున్నోళ్ళు చేయరా అని. ఇవాళ చదువుకున్నోళ్ళు ఇవాళ విద్య మీద, అవకాశాల మీద, అంటే ఉద్యోగాల మీద, విద్య మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కనీసం పిల్లలు చదువుకుంటే వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, లేకపోతే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది గైడ్ చేయగలుగుతారు. అదే చదువు రాని వాళ్ళు అయితే కేవలం ఆ రోడ్లకు ఏదైతే మన కాంట్రాక్ట్లు వస్తాయో ఆ రోడ్ కాంట్రాక్ట్ చేయడము, లేకపోతే ఆ చెట్ల కాంట్రాక్ట్లు చేయడము, లేకపోతే ఇక పిచ్చికారి మంది అని ఊరిని శుభ్రం చేసే ఈ చిన్న పనులు తప్ప వాళ్ళు ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఉద్యోగాల పరంగా ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకి పెద్ద పరిచయాలు ఉండవు. కాబట్టి ఏ సంస్థలతోటి కూడా వాళ్ళకి పరిచయాలు ఉండవు. కాబట్టి ఉద్యోగాలు కూడా ఏ యువకునికి కూడా ఇప్పించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎడ్యుకేషన్ అభివృద్ధి కావాలి, తర్వాత చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావాలి. అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ స్వచ్ఛంద సంస్థలను వాడుకొని ఇవాళ గ్రామాల్లో బీపీ షుగర్ చేసి అనేక మందికి కూడా మనము హెల్త్ చెకప్లు చేయించి కొంత ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. కానీ ఇవాళ చాలామంది సర్పంచులు కూడా అలాంటి ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నిటి మీద అవగాహన ఉన్న యువకులకైతే మీరు ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే చెయ్యి గుర్తు రావాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయితే కారు గుర్తు రావాలి, బీజేపీ పార్టీ అయితే కమలం పువ్వు గుర్తు రావాలి. కానీ మీరు ఇక్కడ గుర్తులు చూసుకుంటే ఒకసారి గుర్తులను చూసే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ గుర్తులను చూసుకుంటే ఉంగరం గుర్తు వచ్చింది. సో ఇది ఏ పార్టీకి అయినా అనుబంధం ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే ఇవాళ ఏ గుర్తు చూసుకున్నా, సీజర్, కత్తెర, బ్యాటు, ఫుట్బాలు, లేడీ పర్సు, టీవీ రిమోటు, టూత్పేస్టు, తర్వాత స్పానరు,
ఇట్లా మీరు ఏది తీసుకున్నా కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ గ్రామ పంచాయతీలో ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఇవాళ గుర్తులు ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఏమాత్రం ఎన్నికల కమిషన్ మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకున్నానైతే నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి గ్రామాలలో ఇవాళ ఎన్నికల కోసం కొట్టుకోకుండా ఇవాళ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితికి అయితే అందరూ వచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.